హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. In this video, we are discussing about sentences. పిల్లలు, ఈ వీడియోలో మనం సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సెంటెన్స్ అని దేన్నంటారు? కొన్ని పదాల సమూహాన్ని వాక్యము అంటారు అని మనం తెలుగులో తెలుసుకున్నాం కదా. అదే విధంగానే ఇంగ్లీష్లో కూడా కొన్ని పదాలతో ఏర్పడేటువంటిదే సెంటెన్స్. ఇక్కడ ఒక వాక్యాన్ని 4 రకాలుగా విభజించారు. డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని 4 రకాలుగా ఆంగ్లంలో విభజించడం జరిగింది. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? ఒక స్టేట్మెంట్ ను తెలియజేసే వాక్యం. అందులో ఒక పూర్తి అర్థాన్ని ఇస్తూ ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బి ఏ గుడ్ టీచర్. మేక్ ఎన్ అనౌన్స్మెంట్. ఈ విధంగా ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది, అసర్టివ్ సెంటెన్స్ అని. దీన్ని గుర్తించడానికి ఒక చిన్న టిప్ చెప్తాను పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక వాక్యం నౌన్ గాని ప్రొనౌన్తో గాని ప్రారంభించబడి ఫుల్ స్టాప్తో పూర్తయితే అది ఖచ్చితంగా డిక్లరేటివ్ సెంటెన్స్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనం సులభంగా ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ని గుర్తించవచ్చు. ఇక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుందంటే భావోద్వేగాలను తెలుపుతుంది. అంటే ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని తెలియజేసే వాక్యాలే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ సర్ప్రైజ్, హౌ నైస్, వాట్ ఏ సాడ్ న్యూస్. అంటే మన భావాలు సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు తెలియజేసే వాక్యాలే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీన్ని మనం గుర్తించాలి అంటే ఉన్నటువంటి చిన్న టిప్ ఏంటంటే ఆశ్చర్యార్థకంతో పూర్తవుతాయి. లేదా మధ్యలో కూడా ఒక వాక్యంలో ఆశ్చర్యార్థకము అనే గుర్తు కనబడుతుంది. ఆశ్చర్యార్థక గుర్తు ఏంటి? ఒక గీత కింద చుక్క ఉంటబడి ఉంటుంది కదా, అది. ఈ విధంగా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని గుర్తించవచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఒక ఆర్డర్ లేదా రిక్వెస్ట్ లేదా సజెషన్ ను తెలిపే వాక్యం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ టాకింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం, సింగ్ ఏ సాంగ్ ప్లీజ్. ఈ విధంగా ఉంటాయన్నమాట ఇంపరేటివ్ సెంటెన్స్ లోని వాక్యాలు. దీన్ని మనము సులభంగా గుర్తించడానికి ఒక చిన్న టిప్. ఒక వాక్యంలో వెర్బుతో గాని లేదా ప్లీజ్ అనే పదంతో గాని ప్రారంభమై ఫుల్ స్టాప్ తో పూర్తయింది అనుకోండి ఆ వాక్యం, అది ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అయ్యే ఉంటుంది. ఇకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటేనే ప్రశ్న, ప్రశ్నావళి. సో ఈ వాక్యం చివర ప్రశ్నార్థకంతో పూర్తవుతుంది. ఇలాంటి వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటి వాక్యం చూడండి, ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. సెకండ్ వన్, హో వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. Third one, make an announcement. Fourth one, are you crazy Ramakrishna? అంటే ఈ 4 వాక్యాల్లో మనం ఇంతవరకు చెప్పుకున్న 4 రకాల సెంటెన్స్ వాక్యాలనే ఉన్నాయి. చూడండి, ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక స్టేట్మెంట్ కదా ఇది. సో ఇదేమవుతుంది? డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. హో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ చూడండి, ఆశ్చర్యార్థక గుర్తు ఉంది కదా. ఇలా ఉంటే ఏమని చెప్పాను?
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక ఫీలింగ్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయబడింది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మేక్ ఎన్ అనౌన్స్మెంట్, ఇక్కడ అనౌన్స్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అంటే ఒక ఆర్డర్. ఎవరిచ్చారు? శ్రీకృష్ణదేవరాయలు ఒక ఆర్డర్ పాస్ చేశాడు కదా. ఈ వాక్యంలో మనకు ఆర్డర్ కనిపిస్తోంది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అయి ఉండొచ్చు. ఆర్ యు క్రేజీ రామకృష్ణ? ప్రశ్నార్థక గుర్తు ఉంది అంటే దీని అర్థం ఏంటి? ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్. అర్థమైందా? ఇక్కడ కూడా అదే ఇచ్చారు, ఏం చెప్తుంది అనేసి. ఫస్ట్ వన్ లో స్టేట్మెంట్, సెకండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఒకటి. ఓకేనా? తర్వాత థర్డ్ వన్ అంటే ఇది మేక్ ఎన్ అనౌన్స్మెంట్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పారు. ఎందుకు? ఇట్ గివ్స్ ఎన్ ఆర్డర్. ఫోర్త్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. రీడ్ దీస్ సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్క్లమేటరీ, ఇన్ ఫర్ ఇంటరాగేటివ్ అండ్ ఇమ్ ఫర్ ఇంపరేటివ్ ఇన్ ద బ్రాకెట్స్ గివెన్ అన్నాడు. ఒకసారి చూడండి. ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. సో ఇక్కడ ప్లీజ్ అన్న పదంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఏం పదం అయి ఉంటుంది? ఇంపరేటివ్. చెప్పుకున్నాం కదా మనం, ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే అదేమవుతుంది? ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అయి ఉంటుంది కాబట్టి ఐఎం రాసాం. తర్వాత ఏంటి? వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ ఈస్ దిస్. ఇక్కడ ఏముంది? ఆశ్చర్యార్థక గుర్తుంది కాబట్టి ఇదేమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్? క్వశ్చన్ మార్క్. ఎక్కడ స్వీట్ షాప్ నేను చూడగలను కాబట్టి ఇదేమవుతుంది? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందా? తర్వాత 4వ వాక్యం చూడండి. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ. ఇదొక స్టేట్మెంట్ కదా కాబట్టి ఏమవుతుంది? డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. వాట్ హ్యాపెండ్? క్వశ్చన్ మార్క్. సో ఏంటిది? ఇంటరాగేటివ్. ఓకే, అయింది కదా. ఇక్కడ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ వేర్ ఎవర్ నెసరీ. మనం ఇందాక కొన్ని టిప్స్ చెప్పుకున్నాం కదా, ఆ టిప్స్ చూస్తూ చెప్పేసుకుందాం. హీ గాట్ ఏ గుడ్ జాబ్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టచ్చా? డిడ్ హీ గెట్ గుడ్ జాబ్? డిడ్ అనేది ఎప్పుడు కూడా ప్రశ్నిస్తోంది, అవునా? సో ప్రశ్నార్థకు గుర్తు. వాట్ ఏ గ్రేట్ జాబ్. ఇదేటి? వాట్ అనేది ప్రశ్నే అయినప్పటికీ ఏ గ్రేట్ జాబ్ అన్నారు. అక్కడ ఒక మనకి ఫీలింగ్ అనేది కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్క్లమేటరీ గుర్తు పెట్టచ్చు. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. ఇదేంటి? ఆర్డర్ కదా. ఫస్ట్ నువ్వు ఉద్యోగం సంపాదించుకో. ఆర్డర్ అయితే ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. వాట్ ఈజ్ యువర్ జాబ్? వాట్ ఈజ్ యువర్ జాబ్? ఇది ప్రశ్న, అవునా? సో ప్రశ్నార్థపు గుర్తు. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? నీ పనిని పూర్తి చేసావా? ఏంటిది? ప్రశ్నార్థం అవుతుందా, లేకపోతే స్టేట్మెంట్ అవుతుందా, లేదా ఆర్డర్ అవుతుందా? ఏటవుతుంది? ఇది కూడా ప్రశ్నే అవుతుంది. ఐఎమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. ఇది ఒక స్టేట్మెంట్. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్? ఇది కూడా ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్. అతను పూర్తి చేయడానికి ఉందా అంటున్నారు కదా, ఇక్కడ కూడా ప్రశ్నార్థపు గుర్తు మనము ఉంచవచ్చు. అర్థమైందా పిల్లలు? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ కంజంక్షన్స్. Conjunction is a word
హెల్ప్ టు జాయిన్ 2 or more words, phrase or clauses. ఏవైనా 2 పదాలు గాని 2 వాక్యాలు గాని లేదా 2 క్లాజెస్ ని కలపడానికి ఉపయోగించే పదాలని కంజంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా అండ్, బట్, ఆర్, ఎట్, సో ఈ పదాలన్నీ కూడా వాక్యాలని కలపడానికి ఉపయోగిస్తారు. వీటిని కంజంక్షన్స్ అని అంటారు. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూజ్డ్. ఇట్ ఈస్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ చూడండి, అఫెక్షన్ ని ఎంకరేజ్మెంట్. ఇట్ ఈస్ ఆల్ యువర్ అఫెక్షన్, ఇట్ ఈస్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ అని 2 వాక్యాలుగా దీన్ని విడదీయవచ్చు. కానీ ఇక్కడ అండ్ అనే పదంతో 2 కలిపవేయబడ్డాయి. ఏమని? ఇదంతా కూడా మీ ఆప్యాయత మరియు మీ ప్రోత్సాహమే. పీపుల్ గ్రో ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. పీపుల్స్ వాళ్ళ యొక్క వ్యతిరేకతని, అసహనాన్ని తెలియజేసినప్పటికీ ఎంపరరు సపోర్ట్ చేశాడు కదా చిత్రవర్మకి. బట్ అయినప్పటికే బ్రింగ్ హిమ్ అట్ వన్స్ ఆర్ యు విల్ బి పనిష్డ్. ఇది కూడా మనం లెసన్ లో చదువుకున్నాం. నువ్వు అతన్ని తీసుకురా, లేకపోతే నువ్వు పనిష్ చేయబడతావు అని అర్థం. ఇక్కడ అండ్, బట్, ఆర్ అనేది 2 వాక్యాలని కలపడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ద వర్డ్ అండ్ జాయిన్స్ 2 words or phrase. The word but is used to suggest a contrast. The word or presents an alternative or choice. These are called conjunctions. అంటే మొదటిదేమో 2 పదాలను జాయిన్ చేయడానికి, రెండో బట్ అనే పదమైతే ఒక సజెషన్ లేదా కాంట్రవర్సీ ఉన్న పదాలని ఇలా అయితే అలా ఉండేది, ఇలా చేస్తే అలా జరిగిండేది అని మనం మాట్లాడుతుంటాం కదా. నాకు పాట పాడడం తెలిసినట్లయితే నేను ఆ కాంపిటీషన్లో పాల్గొనేదాన్ని అని చెప్తుంటాం కదా. ఆ విధంగా ఆర్ ఇది లేకపోతే అది అనే దానిలో ఈ ప్రెజెంట్ ఆల్టర్నేటివ్ చాయిస్ ని ఉపయోగిస్తాం. వీటన్నిటిని కూడా కంజంక్షన్, సముచ్చయము అంటారు తెలుగులో. ఈ సముచ్చయాలుగా వాడతాం. కంజంక్షన్ అండ్, బట్, ఆర్, ఎట్, సో ఎక్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. ఇవి కలిపేదానికి ఉపయోగించే పదాలు అని అర్థం. దే హెల్ప్ టు జాయిన్ 2 or more words, phrases or clauses. Here is also one example. He rushed into the hall and sat in the sofa. అతడు ఏం చేశాడు? తోసుకుంటూ హాల్లోకి వచ్చాడు మరియు సోఫాలో కూర్చున్నాడు. ఇక్కడ అండ్ అనే పదం ఈ 2 వాక్యాల్ని కలిపింది. It is raining heavily, so we won't go out to play. సో అనేది ఇక్కడ మనకి సముచ్చయంగా పనిచేయడం మనం గమనించుంటాం. ఓకే, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్. ఇంతవరకు మనం కంజంక్షన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ కంజంక్షన్స్ ఉన్నాయో గుర్తించి లైన్స్ వేయాలి. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. ఇక్కడ బట్ అనేది కంజంక్షన్ కదా. అందరూ సంతోషంగా ఉన్నారు, అయితే మీనా మాత్రం సంతోషంగా లేదు. షీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ దే ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. ఇక్కడ బికాస్ అనేది కూడా సముచ్చయమే కలుపుతుంది. ఎందుకు? ఆమెకి ఆ వరండా చివర కార్నర్ లో చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ అవుట్ ద హౌస్ ఇట్ వుడ్ బి లాక్డ్ అప్. దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో ఆర్ ద ఫాదర్ స్పారో ఫీడ్ దర్ బేబీస్? చూసారా మీనా ఎంతలా ఆలోచించిందో. అందరూ బయట వెళ్ళిపోతే పాపం ఆ చిన్న చిన్న పిచ్చుకలకి అమ్మ గాని లేదా తండ్రి పిచ్చుక గాని తల్లి పిచ్చుక గాని ఏ విధంగా ఆహారాన్ని పెడుతుంది? ఇక్కడ ఏముంది నానా? ఇట్ వుడ్ బ్యాక్డ్ అప్ ఆర్ మదర్ స్పారో ఆర్ ఫాదర్ స్పారో. ఓకేనా?
ఈ విధంగా. Meena's mother said that they would remove all the things from the room, open the windows and lock the doors from outside. అండ్ ఇక్కడ కూడా చూడండి, విండోస్ ఓపెన్ చేసి అదే విధంగా డోర్స్ లాక్ చేయడం ద్వారా అని. thus the house would be safe. ఆ విధంగా చేయడం వల్ల ఇల్లు సేఫ్ గా ఉంటుంది. అదే విధంగా అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. అదే విధంగా స్పారోస్, ఆ పిచ్చుకలు అనేవి ఫ్రీగా వచ్చి పోతూ ఉంటాయని మీనాస్ మదర్ చెప్పడం వల్ల సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. తర్వాత మీనా కూడా సంతోషించింది. సో చిల్డ్రన్, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ sentences and conjunctions today. Tomorrow videos we will discussing about writing. If you have any doubt, please ask in chat box and also share your friends and learn happily. Okay, take care children.